ఓకే, అందరికీ నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టూరిజానికి ఎంతో అవకాశం ఉంది. కోనసీమ ఎటు చూసినా నదులతోటి, సముద్రంతో, కేరళ మాదిరిగా ఉండే కొబ్బరి చెట్లతోటి, కేరళ మాదిరిగా ఉండే అందమైనటువంటి ప్రదేశం. ఎటు చూసినా వరి పొలాలు, మరి పచ్చగ బయళ్ళు, మరి పచ్చ తివాచీలా కనిపిస్తాయి. అలాగే ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు కాలువలో డ్రైన్ కొట్టిన లైన్గా కనిపిస్తాయి అందంగా. అటువంటి కోనసీమ జిల్లాని టూరిజంలో అభివృద్ధి చేసి జిల్లాకి, రాష్ట్రానికి ఆదాయం పెంచాలని, ప్రజలకి జీవనోపాధి కల్పించాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అందరూ కూడా టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి బీచ్ల్లో ఈ సూరసేనయానం బీచ్ చాలా అందమైన బీచ్, సుందరమైన బీచ్. ఈ బీచ్ని 2014-2019లో అభివృద్ధి చేయడానికి అనేక చర్యలు తీసుకున్నాం. 2019-24 వరకు ఉన్న ప్రభుత్వంలో ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మళ్ళా బీచ్లో అభివృద్ధిని ఇవాళ ప్రారంభించాం. ఇప్పటికే సిఎస్ఆర్ నిధులతో ₹1 కోటి బీచ్లో బీచ్ పార్కుని, బుద్ధ విగ్రహాన్ని, ఓపెన్ రెస్టారెంట్ని, అలాగే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరపడానికి, ప్రతి ఆదివారం జరపడానికి ఒక డయాస్ని నిర్మాణం చేస్తున్నాం. అదే కాకుండా జాతీయ స్థాయిలో ఈ బీచ్ని మరి ప్రమోట్ చేయాలి. జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ఈ నెల 27, 28, 29 తేదీల్లో జాతీయ మహిళా వాలీబాల్ పోటీలను ఇక్కడ నిర్వహిస్తున్నాం. అంటే నేషనల్ ఉమెన్ వాలీబాల్, బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఎవ్రీ ఇయర్ గ్రామస్తులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులు కోరుకోవటే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించడం ద్వారా ఈ బీచ్ని ప్రమోట్ చేసి జాతీయ స్థాయిలో ఇక్కడ వచ్చే క్రీడాకారులు కానీ, సందర్శకులు కానీ ఈ బీచ్ అందాన్ని తిలకించి అందరికీ చెప్పి, ఎందుకంటే మానవ జీవితంలో మరి ఏదైతే సేద తీరటం కానీ, లేకుంటే ఎంటర్టైన్మెంట్ కానీ, లేకుంటే ఈ యొక్క ప్రశాంతత కానీ పొందాలంటే బీచ్ చాలా అవసరం. కాబట్టి ఈ కార్యక్రమాలకి ఈ బీచ్ని ప్రమోట్ చేయాలని అందరినీ కూడా నేను కోరుకుంటూ, ఈ సందర్భంగా ఈరోజు ఆర్డీఓ గారు వచ్చారు, నేను వచ్చాను. ఈ యొక్క ఈవెంట్కి, ఏది నేషనల్ ఉమెన్ బీచ్ వాలీబాల్ ఈవెంట్కి ఇవాళ భూమి పూజ చేసాం. భూమి పూజ చేసి ఈ కార్యక్రమాలన్నీ సర్వేయంగా జరుగుతున్నాయి. దీని కమిటీ కూడా సూరసేనయానం బీచ్ వాలీబాల్ అసోసియేషన్ కూడా ఏర్పడింది. ఆ అసోసియేషన్ అధ్యక్షుడిగా మన పలసాల పద్మనాభం గారు ఉన్నారు, ఉపాధ్యక్షుడిగా భీమరాజు గారు, ఇంకా పెద్దలందరూ ఉన్నారు. అందరూ కలిసి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి వారు ముందుంటారు. అందరి జయం ఒకటే, బీచ్ని ప్రమోట్ చేయడం వల్ల టూరిజం ప్రమోట్ అవ్వాలా, టూరిస్టులు అనేవాళ్ళు విదేశాల నుంచి కూడా రావాలా ఈ బీచ్కి. ఆ స్థాయికి మనం తీసుకెళ్ళాలి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోఆపరేట్ చేయమని కోరుకుంటూ మీడియాని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. మీడియా ప్రత్యేక కథనాలు మీరు ఇస్తే ఖచ్చితంగా ఏ విషయమైనా పబ్లిక్లోకి వెళ్తుంది. ఈ బీచ్ ఏంటో ఇంకోటి కూడా మీరు చూసుకోండి.